ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో మీకు బ్యూటిఫుల్ స్కాలప్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ స్కాలప్ నెక్కి మనం పైపింగ్ని ఎలాగ టచ్ చేసుకోవాలి అది కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ నెక్ డిజైన్కి పైపింగ్ వేయడం చాలా కష్టమైన పని అండి. మీకు చాలా ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్స్ ఈ వీడియోలో చెప్తాను. మీరు చాలా ఈజీగా ఇంటి దగ్గరే పైపింగ్ ఈ నెక్కి ఇలాగా యాడ్ చేసుకోవచ్చండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఆ స్కాలప్కి బక్రం అది ఎలా అటాచ్ చేసుకోవాలి చాలా సింపుల్ మెథడ్స్లో చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ అండ్ పట్టు బ్లౌజు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ పెట్టుకుంటానండి. పట్టు ఫ్యాబ్రిక్ నేను పక్కన పెట్టేసి కాటన్ లైనింగ్ పైన మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ లెంత్ నేను ఇక్కడ బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ కావాలి. సో 15 దగ్గర నేను లెంత్ తీసుకున్నాను. తర్వాత షోల్డర్ మార్కింగ్ 5.5 తీసుకున్నానండి. బ్యాక్ నెక్ లెంత్ 10.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ అక్కడికి రౌండ్ షేప్ ఇచ్చాను. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం 5.5 దగ్గర నేను మార్క్ చేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. చెస్ట్ 4th పార్ట్ అంటే 36 4th పార్ట్ 9 దగ్గర మార్క్ చేశాను. అలాగే వెస్ట్ మెజర్మెంట్ 4th పార్ట్ వెస్ట్ 30 ఇంచెస్ అండి. 7.5 దగ్గర 4th పార్ట్ పెట్టి 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చానండి. ఇలాగా ఎలా అయితే బ్లౌజ్ మెజర్మెంట్స్ పెట్టుకుంటానో ఆ మెజర్మెంట్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత నెక్ లోపల వైపుకి 30 ఇంచెస్ లోపల వైపుకి నేను ఇలాగ మార్క్ చేసుకుని పూర్తిగా నెక్ రౌండ్కి ఇలాగ మార్కింగ్ తీసుకున్నానండి. రౌండ్ మార్కింగ్ తీసుకుని తర్వాత షోల్డర్ దగ్గర కుట్టుకి నేను మార్కింగ్ తీసుకున్నాను. నెక్ దగ్గర 30 ఇంచెస్ లోపలికి ఒక మార్క్ చేశానండి. అక్కడి నుంచి పూర్తిగా నెక్ రౌండ్కి 1.5 ఇంచెస్ మార్కింగ్స్ మనం తీసుకోవాలి. 1.5 ఇంచెస్ గ్యాప్లో మనం ఎన్ని మార్కింగ్స్ వస్తే అన్ని మార్కింగ్స్ ఇక్కడ తీసుకోవాలండి. మిడిల్లో 30 ఇంచ్, ఎందుకంటే అటువైపు కూడా 30 ఇంచు వెళ్తే అండి 1.5 ఇంచెస్ అవుతుంది. సో ఇలాగ ఈ 2 మార్కింగ్స్ మధ్యలో మనం ఇలాగ రౌండ్ షేప్ ఇస్తూ ఇలాగ స్కాలప్ నెక్ లాగా మనం డిజైన్ చేయాలండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలాగ మీరు చేతితోటే మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా క్యాప్ హెల్ప్తో కూడా మీరు ఇలాగ రౌండ్ మార్కింగ్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇప్పుడు బక్రం డబల్ ఫోల్డ్ చేసుకుని తీసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఈ నెక్ని ఇలా పెట్టుకుని మనం ఒకసారి పిన్అప్ చేసుకోవాలండి. బక్రం కదలకుండా పూర్తిగా బ్లౌజ్ అండ్ బక్రంని పిన్అప్ చేసుకుని ఇప్పుడు నేను ఏదైతే మార్కింగ్ చేసుకున్నాను కదా కట్ వర్క్ది అక్కడంతా నేను కట్ చేసేసుకుంటానండి. సో ఆ షేప్లో ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. పూర్తిగా నెక్ రౌండ్కి కట్ చేసేసుకోవాలి. వన్ ఇంచెస్ బయట వైపుకి కూడా మనం బక్రంలో ఇలా కట్ చేసేసుకోవాలండి. సో కట్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలండి. సో పూర్తిగా రౌండ్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఏదైతే నెక్ బక్రంని కట్ చేసాం కదా దాన్ని మనం ఈ బ్లౌజ్కి అటాచ్ చేయాలండి. బక్రము సైడ్ ఫోల్డ్ చేసి పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం మిడిల్లో ఏదైతే కట్ వర్క్ ఉంది కదా అదంతా కట్ చేసి తీసేయాలండి. ఫ్యాబ్రిక్ని మిడిల్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి తీసేయాలి. బ్లౌజ్కి కూడా మనం ఎలాగైతే మార్క్ చేసి కట్ చేసాం కదా అదంతా కట్ వర్క్ అంతా మనం కట్ చేసుకుని బక్రంకి ఈక్వల్గా మనం ఈ నెక్ని కటింగ్ చేసుకోవాలండి. సో అప్పుడు బక్రం కరెక్ట్గా ఇది బ్లౌజ్కి అటాచ్ అవుతుందండి. సో మార్కింగ్ దగ్గర మీరు కట్ చేసి తీసేయాలి. అంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశాను కదా ఆ క్లాత్ అక్కడ నేను కట్ చేసి తీసానండి. ఇప్పుడు బక్రం మిడిల్ని అండ్ బ్లౌజ్ మిడిల్ని ఇలా మీరు సెట్ చేసి పెట్టి ఇక్కడ పిన్ చేసుకోవాలండి. మిడిల్ పార్ట్లో మీరు పిన్అప్ చేయాలి. సో ఇక్కడ చూడండి మార్కింగ్ ఉంది, మిడిల్లో నేను మార్క్ చేశాను. అలాగే బక్రం మిడిల్ కూడా మార్క్ చేశానండి. ఇక్కడ నేను పిన్అప్ చేసిన తర్వాత
ఇటు సైడు అంతా నేను పిన్ చేసి సెట్ చేసుకుంటానండి. అంటే బక్రమ్ కట్ వర్క్ అండ్ బ్లౌజ్ది స్కాలప్ డిజైన్ మీకు ఈక్వల్గా మ్యాచ్ అయ్యేలాగా మీరు పెట్టుకొని పినప్ చేసుకోవాలి. పినప్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు స్టిచ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుందండి. కదలకుండా ఉంటుంది బక్రమ్. పావించి గ్యాప్ ఇస్తూ మీరు ఎలా అయితే షేప్ ఉంది ఆ షేప్ దగ్గర పావించిన గ్యాప్ ఇస్తూ పూర్తిగా నెక్ రౌండ్కి స్టిచ్ చేయాలండి. పూర్తిగా ఇలా రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. ఎక్కడ అంతా చూసుకోవాలి మనం, ఎక్కడ అన్నీ మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో అనేసి స్టిచ్చింగ్. తర్వాత కార్నర్స్ని కట్ చేసుకోవాలి. అన్ని కార్నర్స్ని మీరు కట్ చేయాలి, థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. అలాగే రౌండ్ షేప్ ఏదైతే ఉంది అది కూడా చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి. బక్రమ్ని లోపల వైపుకి తిప్పాలి. ఇప్పుడు లోపల వైపుకి తిప్పితే చాలా ఈజీగా తిరుగుతుందండి. ఆల్రెడీ కట్స్ పెట్టాం కాబట్టి చాలా ఈజీగా లోపల వైపుకి తిరుగుతుంది. పూర్తిగా బక్రమ్ని లోపల వైపు తిప్పిన తర్వాత మీరు ఒకసారి దానిపైన ఐరన్ చేసుకుంటే అండి చాలా ఫినిషింగ్గా ఇక్కడ ఈ డిజైన్ సెట్ అవుతుంది. ఇక చూడండి, ఐరన్ చేసాను నేను. ఇక్కడ ఐరన్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా మీకు ఫినిషింగ్ వస్తుందండి. సో ఈ విధంగా మీరు కట్ వర్క్ని ఫస్ట్ ఇలాగ ఐరన్ చేసి నీట్గా సెట్ చేసుకోవాలండి. తర్వాత ఇలాగ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక సైడ్ పైపింగ్ ఉండి ఆ థ్రెడ్ ఉండి ఇంకొక పైపు ఫోల్డ్ చేసి ఉంటుందండి. సో ఇలాగ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసిన తర్వాత ఇలాగ లోపల వైపుకి పెట్టి కార్నర్లో స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసేటప్పుడు ఇలాగ లోపల వైపుకి ఈ పైపింగ్ని పెట్టి ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ని ఇస్తూ మీరు కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీని లోపలికి ఇంకొక పైపింగ్ని ఇక్కడ పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయాలండి. మళ్ళీ కార్నర్స్కి లోపల వైపుకి వెళ్ళేటప్పటికి 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ మీరు కట్ చేసేసుకోవాలి. సో మీరు పూర్తిగా ఇలా చూస్తే అంటే మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేశాను కదా, దీన్ని లోపల వైపుకి ఇలాగ తిప్పి నేను ఇలాగ లోపల వైపు కార్నర్కి వచ్చేటప్పటికి ఈ పైపింగ్ని మళ్ళీ ఇక్కడ సెట్ చేసి పెడతానండి. సో ఇలా పెడితే కార్నర్స్ కరెక్ట్గా వస్తాయండి. సో ఇలాగ పైపింగ్ని అక్కడి నుంచి కంటిన్యూ చేయాలండి. ఇలాగే పూర్తిగా అన్ని కర్వ్స్కి మనం ఈ పైపింగ్ని కట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకొని మళ్ళీ అక్కడే ఇంకో పైపింగ్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి. కార్నర్స్ కరెక్ట్గా మీకు పైపింగ్ అడ్జస్ట్ అయ్యేలాగా మీరు చూసుకోవాలండి. మిషన్ స్లోలో పెట్టుకొని చాలా స్లోగా నిదానంగా మీరు ఇక్కడ ఈ పైపింగ్ని కట్ వర్క్కి అటాచ్ చేయాలండి.
చూడండి ఇక్కడ లోపల 1/2 ఇంచెస్ లోపల వైపు ఉంటుందని దాని కిందకి ఇలాగ మీరు పైపింగ్ థ్రెడ్ని ఇలా సెట్ చేసి పెట్టుకుని కార్నర్లో ఇలాగా సెట్ చేయాలండి. సో కార్నర్లో చూడండి ఇలా సెట్ చేసి అక్కడి నుంచి మీరు స్టిచ్చింగ్ కంటిన్యూ చేయాలి. సో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను. ఇలాగ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసి అక్కడ సూది లోపల వైపుకే ఉంచేసండి. అక్కడి నుంచి మీరు మీ పాదాన్ని ఇటువైపుకి తిప్పి మీరు ఇక్కడ స్టిచ్చింగ్ కంటిన్యూ చేయాలి. చూడండి సూది లోపల వైపుకే ఉంది. ఇలా మీరు పాదాన్ని లోపల వైపుకి పెట్టుకొని ఇటువైపు నుంచి ఇలా కంటిన్యూ చేయాలండి. ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ మీరు ఇక్కడ కట్ చేసేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఈ పైపింగ్ని లోపల వైపుకి ఇలాగా సెట్ చేసి పెట్టి అదే విధంగా మీరు పూర్తిగా స్టిచ్ చేయాలండి. సో ఇలాగ పూర్తిగా కట్ వర్క్కి కొద్దిగా టైం పడుతుందండి. టైం పట్టినా దీని లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి తప్పకుండా. చూడండి ఇలాగా పూర్తిగా నెక్కకి నేను పైపింగ్ అటాచ్ చేసేసుకున్నాను. బ్యాక్ తిప్పి ఎక్స్ట్రాగా ఏదైనా మీకు క్లాత్ కనిపిస్తుందో ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయండి. తీసిన తర్వాత పూర్తిగా నెక్కి టాప్ స్టిచ్ ఒక పావించ్ మార్జిన్ ఇస్తూ టాప్ స్టిచ్ వేసేసుకోండి. వేసుకుంటే మీకు స్ట్రాంగ్గా ఆ పైపింగ్ నిలబడుతుందండి నెక్కి. సో ఇలాగ పూర్తిగా టాప్ స్టిచ్ వేసిన తర్వాత నేను ఇక్కడ డాట్స్ వేసేసుకుంటున్నాను. డాట్స్ వేసిన తర్వాత వెస్ట్కి కూడా నేను ఇక్కడ పైపింగ్ అటాచ్ చేసేస్తున్నానండి. సో పూర్తిగా వెస్ట్ రౌండ్ పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుందండి. సో నేనైతే క్లియర్గా చెప్పడానికే ట్రై చేశాను ఫ్రెండ్స్. అయినా సరే మీకు ఎక్కడైనా అర్థం అవ్వలేదు, కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అండి నేను నెక్స్ట్ వీడియో ఇంకా డీటెయిల్గా మీకు చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.